జై శ్రీకృష్ణ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కృష్ణ నేనైతే కోరుకుంటాను. చాలా సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు అక్క, అంటే బిగినర్స్ అడుగుతున్నారు. మీరు చెప్పే టిప్స్ చాలా బాగున్నాయి, అలాగే కటింగ్స్ కూడా చాలా ఈజీ పద్ధతిలో చెప్తున్నారు అని. ఇంకా కొంతమందికి అర్థం అవ్వట్లేదు అని అంటున్నారు. అర్థం కాని వాళ్ళు బిగినర్స్కి ఒక్కసారి చెప్తే అర్థం కాదండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి ఏది ఎంత తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది మటుకు వాళ్ళకు కొంచెం అర్థం కాదు. ఎందుకంటే నేను అక్కడి నుంచే వచ్చాను కాబట్టి ఒక్కసారి చెప్తే అర్థం అవుతుంది కొందరికి, అంటే చాలా టాలెంటెడ్ పర్సన్ ఉంటారు కదా, వాళ్ళకు అర్థమవుతుంది. ఒక్కొక్కరికి అర్థం కాదు. పుట్టేటప్పుడు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎందుకంటే నేను ఎంతో మందికి నేర్పించాను. ఒకరు చెప్పగానే టక్కున పట్టేసుకుంటారు, ఇంకొకరు అర్థం కాలేదక్క అంటారు, తప్పు కుడతారు, 4 సార్లు విప్పుతారు, 4 సార్లు కుడుతూ ఉంటారు. సో ఏదైనా ఒక్కసారి చేస్తే రాదండి. చేస్తూ చేస్తూ ఉంటేనే, మనకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే అది ఏదైనా సాధ్యమవుతుంది. సో ఒకసారి చూసి రాలేదు అని నిరుత్సాహపడి వెనక్కి మాత్రం తీసుకోకండి. నేర్చుకోవాలనే పట్టుదల ఉండాలి. అలాగే ఏ విధంగా నేర్చుకోవాలి, వాళ్ళు కటింగ్ చేసినట్టే మనం కూడా చెయ్యాలి అంటే కొంచెం నిదానంగా వినండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే బ్లౌజ్ కటింగ్స్ అయితే చెప్తున్నారు కానీ స్టిచ్చింగ్ చెప్పట్లేదు అంటే, నేను ఈజీ మెథడ్లో స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేశాను, అయినా కానీ అర్థమైతలేదు అని అన్నారు. మళ్ళీ ఒకసారి చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను బిగినర్స్కి ఈజీ పద్ధతిలో పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను పైపింగ్ బ్లౌజ్ అయితే కుడతాను. అయితే మనకు ఎక్కడెక్కడ కుట్టేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా నేను చెప్పుకుంటూ, మీకు జాయింట్స్ కూడా అంటే లైనింగ్ మెయిన్ పార్ట్కి అటాచ్ చేసుకుంటూ కూడా నేనైతే ఈ స్టిచ్చింగ్ వీడియోని చెప్తున్నాను. సో అందరూ శ్రద్ధగా వినండి. నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా నేర్చుకోండి. అలాగే నేర్చుకొని మాకు వచ్చింది, వేరే వాళ్ళకు కూడా రావాలి అనుకునే వాళ్ళు హై పాయింట్స్ ఇవ్వండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ తోటే మళ్ళీ వైరల్ అవుతుంది, ఎంతో మందికి రీచ్ అవుతుంది. డబ్బులు ఏముందండి, యూట్యూబ్ చేస్తే డబ్బులు వస్తాయి కాబట్టి వీళ్ళు రీచ్ అవ్వడానికి లైక్స్ ఇవ్వమంటున్నారు అని అనుకుంటారు కొందరు. కానీ అలా కాదండి. నేను ఒక 2 బ్లౌజులు మీకు చెప్పాను, మీకు ఎడిటింగ్ చేసి చెప్పి ఆ టైంలోనే నేను ఒక 2 బ్లౌజులు కుట్టుకోవచ్చండి. ఒక బ్లౌజ్ ఎడిటింగ్, కుట్టడం, కట్టింగ్ చేయడం, ఇవన్నీ చేసే ప్రాసెస్ నాకు మినిమం ఒక 4 అవర్స్ అన్నా పడుతుంది. 4 అవర్స్లో నేను అట్లీస్ట్ ఒక 3 బ్లౌజెస్ అన్నా కుట్టగలుగుతా. 3 బ్లౌజ్కి 1000 రూపీస్ అయినా ఉంటుంది. నాకు ఒకరోజు 1000 వచ్చేస్తుంది. కానీ వైరల్ అయితే అది 1000, 10,000 అట్లా రీచ్ అయితేనే $1 వస్తుంది. అంటే మనకు ఎంత అమౌంట్, ఒక 100 రూపీస్ వస్తుంది. అదెక్కడ మనం చెప్పేది ఎక్కడ? సో దాని గురించి నేను ఆలోచించట్లేను. నాకంటూ వచ్చిన విద్యని ఒక 10 మందికి రావాలి అనే ఉద్దేశంతో నేను ఈ టైలరింగ్ చెప్తున్నాను, అలాగే కంటిన్యూ చేస్తున్నాను. నేను చెప్పే ప్రతి పాయింట్ కనుక మీరు క్లియర్గా విని చూసి నేర్చుకుంటే తప్పకుండా మీకు టైలరింగ్ అనేది వస్తుంది. అట్లీస్ట్ మీ బ్లౌజులు మీరన్నా కుట్టుకుంటారు. అలాగే కుదరట్లేదు, కస్టమర్స్ చాలా ప్రాబ్లం చేస్తున్నారు, కస్టమర్స్ వచ్చి చాలా గొడవ చేస్తున్నారు అనుకునే వాళ్ళు కూడా, ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ప్రతి ఒక్క టిప్పుని కూడా చెప్తున్నానండి. చెప్పిన టిప్పుని పదే పదే చెప్తే మీకు ఇదే వచ్చు అని అనుకుంటారు. కాబట్టి ఒక్కసారి నా వీడియోస్లో, నా షార్ట్ వీడియోలో ఒక్కసారి వెళ్ళి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు తప్పకుండా వచ్చేస్తుంది. ఓకేనా? కనబడుతుంది, మీ పాయింట్ ఎక్కడో దొరుకుతుంది. సో సెర్చ్ చేయండి. మళ్ళీ నేను అదే పాయింట్ని చెప్తే ఎవ్వరు చూడరండి. అందుకే నేను ప్రతి ఒక్కటి కూడా చెప్తున్నాను, అలాగే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, మీరు చూడండి. ఓకే, చాలా ఈజీ పద్ధతిలో చెప్తున్నాను. కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఒకవేళ వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా? మరి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేద్దామా? పదండి చేద్దాం. మనం ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఒకవేళ ఈ బ్లౌజ్ కటింగ్ కావాలి అంటే మన ఛానల్లో వీడియోస్లో అప్లోడ్ చేశాను, తప్పకుండా చూడండి. ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ ఇప్పుడు కుట్టేది స్టిచ్చింగ్ 2 చూసారంటే మీకు బ్లౌజ్ ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని తీసుకుందాం. బ్యాక్ పార్ట్
నేను ఎప్పుడు కానీ ఈ రైట్ సైడ్ని నేను పైకి పెట్టుకొని కట్ చేస్తాను. అంటే ఇది రైట్ సైడ్, ఇది లోపలది రాంగ్ సైడ్ అన్నమాట. ఈ విధంగా ఓకే. ఇదిగోండి, ఇప్పుడు మనం ఓన్లీ దీనికి లైనింగ్ని అటాచ్ చేయాలి. ఎలా అటాచ్ చేయాలి అనేది చూపిస్తాను. అటాచ్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా చూపిస్తాను. చూడండి, ఈ విధంగా మనం ఇలా వేసుకోవాలి. మార్కింగ్స్ ఎప్పుడు కానీ పైకి వేసుకోవాలి. ఇలా కరెక్ట్గా మనం కట్ చేసాం కదా, ఒక్కొక్క హాఫ్ ఇంచ్ ఎక్కువనే కట్ చేసుకున్నాం కదా. సో ఆ ఎక్కువ అనేది ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఇక్కడ ఎంత అయితే మనం మార్జింగ్ తీసుకున్నామో ఈ సైడ్ కూడా అంతే మార్జింగ్ తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి. అయితే బిగినర్స్కి కొంచెం కష్టం అవుతుంది. బిగినర్స్కి కష్టం కావద్దు అనుకుంటే ఇలాంటి పిన్స్ దొరుకుతాయి. ఈ పిన్స్ తోటి మనం ఇదిగోండి ఈ విధంగా అక్కడక్కడ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా అయితే కుట్టేటప్పుడు నెక్ ఏమవుతుందంటే ఇక్కడ సైడ్ కిందికి వస్తుంది, మళ్ళీ ఇక్కడ సైడ్ వెళ్ళేటప్పుడు మిషన్తో పాటు కుట్టుతో పాటు మనకు బ్లౌజ్ను కూడా పైకి తీసుకెళ్ళిపోతారు బిగినర్స్. సో అలా జరగకుండా ఉండాలి అంటే మనం కరెక్ట్గా ఈ పద్ధతిలో ఇలా పిన్స్ పెట్టుకొని నెక్ అనేది కరెక్ట్గా ఇలా చూసుకోవాలి. నెక్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకుంటే నెక్ అనేది కరెక్ట్ పొజిషన్లో ఉంటుంది. ఒక దగ్గర పైకి వెళ్ళదు, ఒక దగ్గర కిందికి వెళ్ళదు, కరెక్ట్గా ఉంటుంది. ఓకే, సరే నా దగ్గర పిన్స్ లేవు, నేను యూజ్ చేయట్లేను పిన్స్ అనుకున్న వాళ్ళు ఎలా చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి మనము ఇలా కింద కుట్టేసుకోవాలండి. ఈ విధంగా కిందికి కుట్టుకున్నాం అనుకోండి, నెక్ పైకి కిందికి వెళ్లకుండా ఉంటుంది. సో నేనైతే ఈ పిన్స్ పెట్టుకోను, నాకు అలవాటు కూడా లేదు. కానీ బిగినర్స్ ఎలా కుట్టాలి ఈజీ పద్ధతిలో అనేది నేను చెప్తూ మీకు స్టిచ్చింగ్ అయితే చేస్తాను. చూడండి, ఫస్ట్ ఎప్పుడు కానీ పెద్ద కుట్టు పెట్టుకోవాలి. పెద్ద కుట్టు పెట్టుకొని ఈ విధంగా మనం టెన్షన్ తోటి మనం ఇక్కడ మార్జింగ్ తీసుకుంటాం కదా, అలా కాకుండా కార్నర్కి ఈ విధంగా తీసుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు పెద్ద కుట్టు పెట్టుకుంటే మనం విప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి అలాగే ఫాస్ట్గా కూడా మనకు స్టిచ్ పడుతుంది. కాబట్టి మనం ఈ విధంగా కుట్టుకోవాలి. అయితే ఇక్కడ మార్జింగ్ తక్కువ ఉంది, ఇక్కడ కొంచెం మార్జింగ్ ఎక్కువ పట్టుకున్నాను. ఎందుకు అంటే ఇక్కడ మనకు క్రాస్ వెళ్ళింది కదా, ఇది కూడా ఇలా అన్నాను అనుకోండి, ఇక్కడ ఫోల్డింగ్స్ వస్తాయి. సో అలా ఫోల్డింగ్స్ రావద్దు అంటే మనం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా మనం స్టిచ్చింగ్ కూడా చేసుకోవాలి. సో ఇలా టోటల్ ఈ విధంగా స్టిచ్ చేయాలి. కార్నర్కి మనం కుట్టు వేస్తే మనం కుట్టిన తర్వాత మనం అటాచ్ చేసిన కుట్లు కొన్ని బ్లౌజులకి చాలా గలీజ్గా కనబడుతుంటాయండి. సో అలా కనబడొద్దు. అలా కనబడకుండా ఉండాలంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ కుట్టే మనం కార్నర్కి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ ఇలా కుట్టేసుకోవాలి. ఎక్కడ ఫోల్డింగ్స్ రాకుండా మనం హ్యాండ్ తోటి సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఒక్కసారి చూడండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఇలా చూసుకున్న తర్వాత ఇదిగోండి, ఇక్కడ నుండి నెక్ అనేది ఏదైనా లూజ్ కానీ అలాంటివి ఏమైనా వస్తే ఇక్కడ సెట్ చేసుకుంటూ ఈ విధంగా కుట్టుకోండి. చూసారు కదా, నాకు కొంచెం ఇక్కడ ఇబ్బంది వచ్చింది. సో ఇక్కడ ఏం చేయాలి, ఈ పొజిషన్లో ఇలా థ్రెడ్ని చేసి ఈ విధంగా కుట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం ఇది తీసేసి మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. కొంచెం కూడా ఎక్కువ కాకుండా మనం లైనింగ్ ఎంత వరకు అయితే కట్ చేసుకున్నామో అంతవరకు కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడుంది, ఇక్కడ మార్జిన్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనం కింద ఈ లైనింగ్ క్లాత్ కూడా మనకు ఈ దాంతో పాటు
జాయింట్గా రావాలి. అయితే ఒక్కొక్కసారి మనం ఈ విధంగా పట్టుకున్నప్పుడు కింద క్లాత్ అనేది కొంచెం డిస్టర్బ్ వస్తుంది, అంటే కొంచెం ఈ విధంగా వస్తుంది అనుకోండి, అప్పుడు ఇక్కడ కొంచెం ముడతలుగా వస్తుంది. అందుకే కింద క్లాత్ పైన క్లాత్ లైనింగ్ రెండు కలిపి చేసుకోవాలంటే ఈ విధంగా ఒక స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం గనక డాట్ పెట్టుకుంటే మనకు డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఫోల్డింగ్స్ అనేటివి కూడా ఎక్కువగా రావు. ఇదిగోండి ఈ విధంగా మనం డాట్ని ఒక 1/2 ఇంచ్ వేసుకోవాలి. అయితే డాట్ వేసుకునేటప్పుడు కొందరు సన్నగా ఈ విధంగా వేసుకుంటారు. ఆ సన్నగా వేసుకోవడం వల్ల వెనకాల బ్లౌజు మీరు ఎంత ఫిట్టింగ్ చేసినా కానీ, ఎంత కరెక్ట్గా కట్ చేసినా కానీ వెనకాలకి లేస్తుంది. అలా లేవకుండా ఉండాలంటే ఇక్కడ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఒక రఫ్ ఆడించి ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ నుంచి ఎంతైతే ఎక్కువ తీసుకున్నామో లాస్ట్ వరకు వచ్చే వరకు ఒక్క కుట్టుతోటి ఎండ్ చేసేయాలి. ఇలా తిప్పకుండా క్లాత్ని ఏ విధంగా అయితే ఎక్కువ నుంచి తక్కువ వరకు పట్టుకున్నానో అలాగే స్ట్రైట్గా ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఒకవేళ బిగినర్స్కి రాలేదు అనుకోండి, రాకపోతే ఈ విధంగా చేసుకోండి. చూడండి ఈ విధంగా ఇలా చేసుకోండి. ఇలా చేసుకొని కరెక్ట్గా ఈ కుట్టు నుండి ఇలా మనం తేలిపేసుకుంటే కరెక్ట్గా నీట్గా మనకు డాట్ అయితే కరెక్ట్ ప్లేస్లో వస్తుంది. అలాగే చాలా నీట్గా అయితే ఉంటుంది. ఎప్పుడు కానీ డాట్లు అనేటివి ఇది ఇటు సైడ్ ఫిట్టింగ్ సైడ్ వెళ్ళాలి, ఇది ఫిట్టింగ్ సైడ్ వెళ్ళాలి. ఒకటి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ వెళ్ళకుండా రెండు ఒకటే సైడ్, అంటే ఏది అటు కార్నర్కి వెళ్తే అటు కార్నరే, ఇటు కార్నర్ వెళ్తే ఇటు కార్నరే చూసుకోవాలి. కానీ మ్యాక్సిమం కరెక్ట్గా కుట్టాలి అనుకున్నప్పుడు ఇది మాత్రం అటు ఫిట్టింగ్ సైడ్ వెళ్ళిపోవాలండి. ఓకేనా? ఇప్పుడు మనం నెక్ కూడా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా నెక్ కట్ చేసుకొని ఇప్పుడు ఇది పైపింగ్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ సైడ్ నడుముకి పైపింగ్ వేయాలి. అయితే ఇందులో ఈ కలర్ ఉంది కదా, నేను ఈ కలర్ పైపింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. చూడండి ఈ పైపింగ్ క్లాత్ కోసం మనం ఇదిగోండి ఇలా క్రాస్ అన్నమాట, ఇది క్రాస్, ఇలా స్ట్రైట్. ఈ క్రాస్ పీస్ ఆల్రెడీ మా వాళ్ళు తీసి ఉంటారు కదా, అది ఈ క్రాస్ పీస్ మనం ఒక 1 ఇంచ్ తోటి మనం తీసుకోవాలి. ఇదిగోండి ఒక 1 ఇంచ్ తోని మనం ఇక్కడ మార్క్ చేసుకొని, ఒకవేళ బిగినర్స్కి కష్టం అవుతుంది అనుకుంటే ఈ విధంగా స్కేల్ ఉంటుంది కదా, ఇలా మనం ఒక లైన్ ఇట్లా స్ట్రైట్గా తీసుకొని ఇలా కట్ చేసుకోండి. అంటే రాని వాళ్ళు, ఒకవేళ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా క్రాస్ పీస్ తీసుకొని మనకు ఎంతైతే అవసరం ఉంది, అంటే ఇది ఒక పీస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి ఇది ఒకటి తీసుకొని మనం దీన్ని ఇదిగోండి ఈ పాదం ఖర్చు అంతా మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మనం ఎక్కువగా లాగకుండా కరెక్ట్గా ఈ విధంగా చేసుకోవాలి. మనం ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఫింగర్ పాయింట్ ఇక్కడ పెట్టేసుకుంటే, ఈ పాయింట్ ఫింగర్ ఇక్కడ పెట్టేసుకుంటే కరెక్ట్గా మనకు ఫోల్డ్ అవుతుంది. ఈ విధంగా నేనైతే ఈ టిప్నే ఫాలో అవుతాను. చూడండి ఇలా ఈక్వల్గా వచ్చేస్తుంది మొత్తం. ఇలా వచ్చిన తర్వాత ఇదిగోండి ఇది ఇన్విజిబుల్ కాకుండా నార్మల్గా పైపింగ్ క్లాత్ అనేది బయటకి కనబడుతుందండి. ఆ విధంగానైతే నేను కుడుతున్నాను. మనం ఎంత ఖర్చు తీసుకున్నామో ఖర్చు అంతా ఈ విధంగా ఈక్వల్ పొజిషన్లో మనం ఇలా కుట్టేసుకోవాలి. మనం ఎంత నీట్గా ఈక్వల్గా ఉంటే మనకు కింద క్లాత్ కూడా అంతే నీట్గా కనబడుతుంది. ఇది బిగినర్స్కి చాలా ఈజీ పద్ధతి అండి. చాలా పైపింగ్స్ డిఫరెంట్ స్టైల్లో కూడా ఉంటాయి, కానీ బిగినర్స్కి ఈజీ పద్ధతిలో నేను చూపిస్తున్నాను. ఈ విధంగా మనం కుట్టిన తర్వాత ఇది 9 నెంబరు పైపింగ్ థ్రెడ్. ఇదిగోండి ఇది తాడుని కొంచెం ఈ విధంగా సాగిపించుకోవాలి. ఇలా కొంచెం సాగడం వల్ల మనకు పట్టేసినట్లాగా ఉండదు. ఇది మనం ఎంతైతే అవసరం ఉంటుందో అలా. ఈ కుట్టు ఉంది కదా, ఈ కుట్టు పైన ఈ విధంగా పెట్టేసుకోవాలి. అయితే ఇది ఊడిపోతూ ఉంటుంది, బిగినర్స్కి ప్రాక్టీస్ లేక ఊడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇగో ఈ విధంగా మనం పైపింగ్ని ఈ విధంగా ముడి వేసుకొని ఇక్కడ ఈ ముడి బయటకి పెట్టేసి ఈ కుట్టు పైననే మనం ఈ విధంగా తాడు పెట్టేసుకొని దీన్ని కిందికి ఇలా వంపేసుకోవాలి. చూడండి ఇలా వంపేసుకొని ఎంత అయితే మనం తాడుని గట్టిగా టైట్ చేస్తామో మనకు తాడు ఉన్నంత పైపింగ్ కనబడుతుంది. ఈ విధంగా ఇప్పుడు మనం పైపింగ్ క్లాత్కి అలాగే బ్లౌజ్కి మిడిల్లో అయితే ఒక కుట్టు ఉంది కదా, ఆ కుట్టు పైన మనం కుట్టు వేసుకోవాలి. చూడండి ఈ కుట్టు పైనే ఈ విధంగా చేసుకొని ఈ తాడుని గట్టిగా ఇలా మనం అనుకుంటూ
డబుల్ పాదంతోటే నేను ఈ పైపింగ్ ని ఎంత నీట్ గా వేస్తానో చూడండి. ఈ విధంగా అయితే కొందరికి బిగినర్స్కి ఏమవుతుందంటే ఇక్కడ ఫోల్డ్ అవుతుంది, ఫోల్డ్ అయ్యి కొంచెం పెద్దగా వస్తుంది, విడిపోకుండా ఈ క్లాత్ ఫోల్డ్ అయ్యి పైపింగ్ అనేది ఎక్కువగా కనబడుతుంది. అలాంటప్పుడు ఈ కుట్టు ఎంత వరకు అయితే ఉందో అంతవరకు ఈ విధంగా మనం ఒక లైన్ ఇలా గీసుకోండి. అప్పుడు కరెక్ట్ గా మనకు ఎడ్జ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం ఈ విధంగా ఇలా పైపింగ్ ని వేసుకోవచ్చు. అప్పుడు ఫోల్డ్ అనేది అవ్వదు, నీట్ గా కూడా ఉంటుంది. ఇదిగోండి ఇలా వేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ పద్ధతి, అలాగే ఎంత బిగినర్స్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా థ్రెడ్ పెట్టుకోవడం, ఇలా కుట్టేసుకోవడం అంతే. మనం ఎంత సన్నగా అనుకుంటామో, తాడు ఉన్నంత వరకు క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటామో, ఆ తాడు ఎంత సన్నగా ఉందో మనకు పైపింగ్ కూడా అంతే సన్నగా వస్తుంది. ఇదిగోండి ఇలా నీట్గా ఇలా ఒత్తి పట్టుకుంటూ దేన్ని సాగిపించకుండా క్లాత్ని మటుకే టైట్ చేయాలి. క్లాత్ని మటుకే తాడుకి, పైపింగ్ తాడుకి టైట్ చేయాలి. ఇదిగోండి ఈ విధంగా సింగిల్ పాదంతో ఈజీగా మనకు పైపింగ్ అయితే వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా కరెక్ట్ లెవెల్ తోటి మనకు పైపింగ్ క్లాత్ వచ్చేసింది. అలాగే ఇదిగోండి ఎంత నీట్గా మనకు పైపింగ్ అయితే వచ్చేసింది. ఎక్కడా ఫోల్డింగ్స్ లేవు. ఒకవేళ మనం హెమ్మింగ్ చేసుకోవాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, అలాగే స్టిచ్ వేసుకోవాలంటే స్టిచ్ వేసుకోవచ్చు. ఈ పైపింగ్ థ్రెడ్ని మట్టుకే బయటకి పెట్టేసుకొని కరెక్ట్గా ఒకటే లెవెల్లో మనం ఈ విధంగా కుట్టుకోవాలి. కుట్టుకునేటప్పుడు టంచ్ అన్ని కొంచెం లేపి పట్టుకుంటే మనకు ఫోల్డింగ్స్ అనేటివి రావు. ఓకేనా? అయితే మిషన్ ఇలా కుట్టుకొస్తుంటే క్లాత్ కూడా ఇలా వస్తుంది బిగినర్స్కి, వాళ్ళకి ఎలా తెలియక, ప్రాక్టీస్ లేక. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఫోల్డింగ్స్ లాగా వచ్చేస్తుంటాయి, వడి తిరిగినట్టులాగా వచ్చేస్తుంటాయి. అలా రాకుండా ఉండాలంటే మన చెయ్యి ఇక్కడ సపోర్ట్ చేయాలి, మన మిషన్ ఇక్కడ రావాలి. అప్పుడు అపోజిట్ పొజిషన్లో ఉంటే అప్పుడు ఫోల్డింగ్స్ అనేటివి రావు, వడి తిరిగినట్టుగా కనబడదు. ఈ విధంగా చూడండి, ఎక్కడ కూడా వడి తిరిగినట్టు కనబడకుండా ఎంత నీట్గా వచ్చిందో. సో ఇది బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మీరు కుట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఎంత సైజు ఉంది అనేది ఈ రెండు ఫోల్డ్ చేసుకొని, ఈ బ్యాక్ పార్ట్ని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని, అంటే బ్యాక్ నడుముల దగ్గర ఒకటే పార్ట్ని చూసుకొని ఈ విధంగా మనం ఒక మార్క్ అయితే తీసుకోవాలి. అంటే మనం బ్యాక్ పార్ట్ని చెక్ చేసుకుంటున్నాం ఎంతవరకు నడుము వచ్చింది అని. ఇదిగోండి ఈ విధంగా ఇక్కడి వరకు నడుము వచ్చేసింది. ఓకే, ఎక్కడైనా దారాలు ఉంటే కట్ చేసుకొని నీట్గా సెట్ చేసి పెట్టుకుంటే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోతుంది. దీన్ని తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం హ్యాండ్స్ పార్ట్ తీసుకుందాం. హ్యాండ్స్ పార్ట్కి మనం పైపింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇదే ఉంది కాబట్టి చేయకుండా నో ప్రాబ్లం. ఒక్కొక్కరేమో అడుగుతారు, ఒక్కొక్కరు నాకు అవసరం లేదు అంటారు. వీళ్ళకి ఏం అవసరం లేదు అన్నారు, సో నేను హ్యాండ్స్కి పైపింగ్ వేయడం లేదు. ఇదిగోండి ఇవి జాయింట్స్ మనం ఒకటే జాయింట్స్ తీసుకుంటాం, ఒక్క పార్ట్కి ఒక్క జాయింటే తీసుకుంటాం. అయితే బిగినర్స్ ఇలా వేసుకొని రెండింటికే వేసుకుంటారు కదా, అలా కాకుండా ఒక్కదానికే మనం వేసుకుందాం. చూడండి ఆ జాయింట్స్ మనకు ఈ డౌన్ కటింగ్, హై కటింగ్ రావాలంటే మనం ఎలా తీసుకోవాలి? ఆ జాయింట్స్ కొందరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా కరెక్ట్గా మనం ఇట్లా ఫోల్డింగ్ తోటే ఉన్నప్పుడు ఒకటి ఇలా పైనుండి పెట్టుకోవాలి, అలాగే ఒకటి ఇలా కింద నుండి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే మనకు తేడాలు అనేటివి రావు, అపోజిట్ పొజిషన్లో ఉంటుంది. ఫస్ట్ మనం ఇది కుట్టేసుకుందాం. చూడండి ఈ విధంగా ఇలా స్టిచ్ వేసుకొని, ఎక్కడైనా మనం స్టార్టింగ్లో రఫ్ ఆడిస్తే కుట్టు అనేది గట్టిగా ఉంటుంది. ఇలా ఒక సబ్స్క్రైబర్ అడిగారు, ఎలా రఫ్ చేస్తున్నారు మీరు, అది చూపించండి అంటున్నారు. జాక్ మిషన్కి చాలా ఈజీ అండి. సో జాక్ మిషన్ కాకుండా నార్మల్ మిషన్ ఎక్కినప్పుడు నేను తప్పకుండా చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా మనం ఇలా వేసుకోవాలి. చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు మనం మెయిన్ క్లాత్కి ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. చూడండి ఇది మనకు బార్డర్ ఉంది కాబట్టి తెలుస్తుంది. ఒకవేళ బార్డర్ లేదు అనుకోండి, ఎలా చేసుకోవాలి? ఇదిగోండి ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనకు ఈ జాయింట్ అనేది పైకి వచ్చేలాగా, అంటే మనం రివర్స్ చేస్తాం కాబట్టి ఇలా పైకి పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా చేసుకుంటే అపోజిట్ పొజిషన్లో వచ్చేస్తాయి. ఓకే, ఇది ఒక హ్యాండ్, ఇది ఒక హ్యాండ్. ఇప్పుడు మనకు బార్డర్ కరెక్ట్ లెవెల్లో రావాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి? మనం ఇలాగే కుట్టేసుకుంటాం లైనింగ్తో సహా. అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని కరెక్ట్గా లైనింగ్ని, మెయిన్ క్లాత్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి.
కరెక్ట్గా కట్ చేసుకొని ఇదిగోండి. మనకు బార్డర్ ఈక్వల్గా కనబడుతుంది. బిగినర్స్ ఏం చేస్తారంటే ఇలా తెలియక స్టార్టింగ్లోనే మనకు ఎంతైతే ఖర్చు ఉంటుందో అంత ఖర్చుతోటి తీసేసుకుంటారు. కానీ ఇక్కడ బార్డర్ కరెక్ట్ లెవెల్లో రాదు. అలా లెవెల్లో రాకుంటే మనకు చూడడానికి మంచి అనిపించదు, నీట్గా అనిపించదు. అందుకే మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా. అలాగే ఈ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్కి ఇలా లైనింగ్ని ఇటు సైడ్ అనుకొని, కచ్చని ఇటు సైడ్ అనుకొని మనం లైనింగ్ పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా కొంచెం ఇలా గీరినట్టుగా అంటే మనకు ఫోల్డింగ్ రాకుండా ఉంటుంది. కుట్టిన క్లాత్ అనేది ఫోల్డింగ్ రాకుండా నీట్గా ఉంటుంది. అయితే ఒక్కొక్క బ్లౌజు ఏమవుతుందంటే కోర్ ఉంటుంది కదా, కోర్ ఉండడం వల్ల పట్టేస్తుంటుంది. మనకు పట్టేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, చాలా అంటే చాలా ఇట్లా టైట్గా పట్టేస్తుంది. టైట్గా పట్టేసినప్పుడు ఇదిగోండి ఈ విధంగా మనం కచ్చకలు తీసుకోవాలి. ఈ విధంగా కచ్చకలు తీసుకొని ఇలా గనక మనం కుట్టుకుంటే ఎంత లూజ్గా వస్తుంది, అలాగే నీట్గా వస్తుంది. పట్టేసినట్లాగా అస్సలు ఉండదు. ఇలా ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటే అండి. మీరు నేర్చుకునేటప్పుడు స్కిప్ చేయకుండా చాలా ఈజీ మెథడ్లో చెప్తూ ఉంటాను. మీరు చూస్తూ ఎవరికైనా నచ్చింది అనుకోండి, లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. చూసారు కదా, ఇప్పుడు కరెక్ట్ పొజిషన్లో మనకు వచ్చేసింది. ఇప్పుడు ఇలా నీట్గా అనుకుంటూ మనం పైనుండి స్టిచ్ వేసుకోవాలి. ఇలా పైనుండి వేసుకుంటే మనకు కరెక్ట్గా ఫోల్డింగ్స్ రాకుండా కరెక్ట్ ఎంత అయితే మనకు హ్యాండ్స్ ఉన్నాయో అంత కరెక్ట్గా వచ్చేస్తుంది. అయితే మనం కుట్టేటప్పుడు కొంచెం ఇలా తిరిగిపోయినట్లాగా అవుతుంది కిందంగా వేసుకుంటే. అలా వేసుకుంటే మనం కుట్టిన తర్వాత కూడా మనం ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా మనం అటాచ్ చేసేటప్పుడు తప్పు చేసాం కాబట్టి మనకు కుట్టినాక కూడా ముడతలు బుంగలుగా కనబడుతుంది. అందుకే కుట్టేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఇలా సెట్ చేసుకుంటూ కుడితే మీకు ఈజీగా ఉంటుంది, వేసుకున్న వాళ్ళకి కూడా చాలా నీట్గా ఉంటుంది. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది ఇలా కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మనం కట్ చేసుకున్నాం అనుకోండి, మనకు మార్జిన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ ఎక్కువ తక్కువగా ఉంటే కష్టం అవుతుంది. సో ఇక్కడ కచ్చక పెట్టేసుకోవాలి. అలాగే ఈ ఎక్స్ట్రా క్లాత్ని కూడా మనం హ్యాండ్స్ అనేది కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ని కొంచెం ఈ వైపు ఉంచుకోండి. ఎందుకంటే ఒకవేళ ఇంకేస్ తక్కువ అసలు కాదు, ఒకవేళ అయితే ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఇలా ఇక్కడ కొంచెం కుట్టు పడలేదు, అందుకే నేను మళ్ళీ వేసుకుంటున్నాను. ఓకే, ఇదిగోండి ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేవా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ రెండు కరెక్ట్గా లేవు అనుకోండి, మనకు ఫిట్టింగ్లో ప్రాబ్లం వస్తుంది. చూడండి ఎంత నీట్గా ఎంత కరెక్ట్గా వచ్చింది. ఇక్కడ కూడా కరెక్ట్గా మనకు వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం బ్లౌజు కుట్టిన తర్వాత వేసుకునేటప్పుడు లైనింగ్ ఇలా కింది నుంచి ఇలా కనబడుతూ ఉంటుంది. పచ్చిగా ఉన్నప్పుడు చెయ్యి వేసుకున్నా ఇలా పైకి వెళ్తూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం ఎవరికైనా వచ్చే ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఇది బార్డర్ ఉంది కాబట్టి మనం ఈ లైన్లో ఒక స్టిచ్ ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే స్టిచ్ కనబడదు, మనకు వేసుకున్న తర్వాత కూడా అలాంటి ప్రాబ్లం అనేది రాదు. చూడండి, ఇది ఎంత అన్నా కానీ రాదు, ఇలా రాదు. సో ఇలా వేసుకోవాలి. మీకు ఎక్కడైనా కుట్టు కనబడుతుందా, కనబడట్లేదు, సరే అది ఇలాంటి ప్లెయిన్ క్లాత్కి అయితే కుట్టు కనబడుతుంది కదా అక్క అని అంటారు. అప్పుడు మనం హెమ్మింగ్ చేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటాం కదా, ఇలా ఉంటుంది కదా మనకు. అయితే ఈ పొజిషన్లో హెమ్మింగ్ చేసుకోవాలి. ఎంతైతే ఒక 1/2 ఇంచ్ పట్టి 1 ఇంచ్ పట్టిలో హెమ్మింగ్ చేసుకుంటాం కదా, అలా హెమ్మింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకు ఆ విధంగా రాదు. బార్డర్ ఉన్న వాటికే అలా ఇలా వేసుకోవాలి. బార్డర్ లేని వాటికి మనం నార్మల్గా కూడా వేసుకోవచ్చు. ఓకే, చూసారు కదా, ఎక్కడ పట్టేయకుండా ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా ఎంత క్లియర్గా హ్యాండ్ అయితే వచ్చింది. నేర్చుకుంటే పని ఇలా నేర్చుకోవాలండి. నార్మల్గా నేర్చుకొని నార్మల్గా కుడితే డబ్బులు తక్కువనే ఇస్తారు. అలాగే మనకు స్టిచ్చింగ్ కూడా నీట్ ఫినిషింగ్ అనేది ఎప్పటికీ రాదు. అలాగే నార్మల్ స్టిచ్చింగ్ తోటే ఉండిపోతాం మనం. సో కుట్టేటప్పుడు కొద్దిగా లేట్ అయినా సరే
ఒక హాఫ్ అన్ అవర్ అవుతుండొచ్చండి అంతే. కానీ ఎంత నీట్గా ఉంటుంది, వేసుకున్న వాళ్ళు ఎంత బాగుంటారు, మనకే ముచ్చటేస్తుంటుంది ఆ బ్లౌజ్ ఎంత బాగా కుట్టాను అని కదా. నాకైతే అలాగే అనిపిస్తుంది అండి. మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నేను కుట్టిన బ్లౌజ్ని 2-3 సార్లు అయితే చెక్ చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు వేసుకున్న తర్వాత వాళ్ళు కూడా అంతే సంతోషపడాలి కదా. ఎన్నో వేలు పెట్టి చీరలు తెచ్చుకుంటారు, వేలు కాకుండా 100లైనా పెట్టి తెచ్చుకుంటారు. కానీ ఆ బ్లౌజ్ సెట్ కాకపోతే వేసుకుంటారా? వేసుకోరు. అసలు వేసుకోవాలనిపించదు. మనకైతే అనిపిస్తుందా అండి? కాదు కదా. ఎలాగో అలాగో కుట్టాము, నాకు వర్క్ వచ్చింది, నేను పని అయిపోయింది, నాకు డబ్బులు వచ్చాయి, ఆమె తీసుకెళ్ళిపోయింది అని అనుకోవద్దు. ఎదుటి వాళ్ళు కూడా సాటిస్ఫై అయ్యారా లేదా అని మనం చూడాలి. అలా చూస్తేనే మనం మన ధర్మం ఎంత కరెక్ట్గా వర్తిస్తామో, మన ధర్మాన్ని ఎంత కరెక్ట్గా మనం చేస్తామో మనకు భగవంతుడు కూడా అలాగే పైకి చేస్తూ ఉంటాడు. సో తప్పకుండా మనం కుట్టింది ఒక నలుగురికి నచ్చేలాగా కుట్టుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కుట్టిన తర్వాత మొత్తం టోటల్గా ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. నేను వాడే ఈ కత్తెర 12 సైజ్ అండి. నేను ఒకటేసారి 10 బ్లౌజులు కూడా కట్ చేయగలుగుతా, అంత షార్ప్గా ఉంటుంది ఈ కత్తెర. సో బిగినర్స్ 10 ఇంచుల కత్తెర తీసుకుంటే సరిపోతుంది, 10 ఆర్ 11. అంతేగాని ఎక్కువగా పెద్దది తీసుకోకండి. ఇది లైట్ వెయిట్ కాబట్టి నో ప్రాబ్లం, కానీ వెయిట్ ఉంటే చెయ్యి చాలా దృఢంగా ఉండాలి, బలంగా ఉండాలి. లేదు అంటే మనకు చెయ్యి నొప్పి వచ్చేస్తుంది. ఓకే, చూడండి, ఇలా మనం కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది ఈ విధంగా 2 కలిపి కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇది ఒక హ్యాండ్కి, ఇది ఒక హ్యాండ్కి. ఈ 2 హ్యాండ్లు కూడా కరెక్ట్గా ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనం మార్జిన్లో తేడా ఉంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒకటి కరెక్ట్గా లేదు అనుకున్నప్పుడు ఎంత కరెక్ట్గా లేదో అంత కరెక్ట్గా చూసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. ఓకే, సో దీనికి కూడా మనం కనబడకుండా ఒక స్టిచ్ ఈ విధంగా వేసుకుందాం. చూడండి ఎంత నీట్గా హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది, అలాగే హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇవి పక్కకు పెట్టేసుకొని పార్ట్ 2లో ఫ్రంట్ పార్ట్, అలాగే ఫిట్టింగ్, అలాగే పైపింగ్ ఈజీ మెథడ్లో నెక్కి ఎలా చేయాలి అనేది క్లియర్గా చూపిస్తాను. మిస్ అవ్వకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.